దక్షిణ భారతదేశం నుండి భారతదేశానికి ప్రధాని అయిన తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈయన ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగాను, కేంద్రంలో విదేశాంగ శాఖ మంత్రిగాను, హోంమంత్రిత్వ శాఖ మంత్రిగాను చేసిన అనుభవం కలిగిన నేత. దీంతోపాటు ఈయనకు 17 భాషల్లో ప్రావీణ్యం ఉంది. అంత గొప్ప నేత అన్నమాట. ఈయన భారతదేశానికి ప్రధాని అయ్యే సమయానికి భారతదేశంలోనే అత్యధికమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంక్షోభం నుండి ఈయన భారతదేశాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు అందుతున్న అభివృద్ధి ఫలాలు అన్నిటికీ ఆయనే ముఖ్య ఆద్యుడు అని అనడానికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. దానికి భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చారో అనే దానికి ఇప్పుడు మనం చూద్దాం. ఈయన భారతదేశానికి ప్రధాని అయ్యే సమయానికి భారతదేశం విదేశీ అప్పులలో కూరుకుపోయింది. దాంతోపాటు డిఫాల్టర్గా మనల్ని ప్రకటించే పరిస్థితికి వచ్చేసింది. విదేశీ మారక నిల్వలు, దిగుమతులు కేవలం 2 వారాలకు సరిపోయేంత మాత్రమే ఉన్నాయి. దీంతోపాటు ముడి చమురు ధరలు బీభత్సంగా పెరిగాయి. దీనికి కారణం గల్ఫ్ దేశాల్లో యుద్ధం ప్రారంభమైంది. మనం ఆ సమయంలో ఎక్కువ ఇరాన్, సౌదీ అరేబియా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఎక్కువగా చేసుకుంటున్నాం. ఆ గల్ఫ్ యుద్ధం జరగడంతో మన దేశానికి ఏదైతే రవాణా వస్తుందో హర్ముజ్ జలసంధి అని ఆ ఏరియా నుంచి మనకి ముడి చమురు వస్తుంది. ఆ ముడి చమురు అనే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేశారు. ఈ క్లోజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే క్రూడ్ ఆయిల్ ధరలు బీభత్సంగా పెరిగాయి. దీనివలన భారతదేశంలో ఆహారంతో పాటు నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం 13% పైగా పెరిగింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో. దీంతోపాటు ప్రైవేట్ పరిశ్రమలు అనేవి భారతదేశంలో చాలా తక్కువ ఆ సమయంలో. ఎందుకంటే లైసెన్స్ రాజ్ వ్యవస్థను ఉంది. ఆ లైసెన్స్ రాజ్ వ్యవస్థ వల్ల ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎలాంటి ప్రైవేట్ పరిశ్రమలు ఏర్పరచడానికి వీలు లేదు. దాంతోపాటు IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు భారతదేశానికి అప్పు ఇవ్వడానికి అనేక షరతులు విధించాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టి ఆయన నాయకత్వ శైలితో భారతదేశాన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవేశారు. 1982 నుంచి 85 మధ్యకాలంలో RBI గవర్నర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తనను తీసుకువచ్చి మన దేశానికి ప్రపంచ దేశాలు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ మారక నిల్వలు తీసుకొచ్చారు. దాంతోపాటు LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అలా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ఆర్థిక విధానాలన్నిటినీ మార్చివేశారు. తూర్పు ఆసియా దేశాలతో లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు ఆసియా దేశాలతో రక్షణ సహకార బంధాన్ని డెవలప్ చేశారు. దాంతోపాటు అప్పటికి సూపర్ పవర్గా ఉన్న అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పారు. దానివలన మన దేశంలో IT రంగం అనేది చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందిన IT రంగానికి ముఖ్య ఆద్యులలో పివి నరసింహారావు గారు ఒకరు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన అప్పుడు చేపట్టిన చర్యలే ఇప్పుడు IT రంగానికి ఎంతో ఊరటను కల్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే అన్ని చర్యలకు ఆయన మొదట ఆద్యుడు ఆయనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంతోపాటు 1991 ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు. దీని వలన మనం అప్పటి వరకు పెద్ద పరిశ్రమలకే ఎక్కువగా సబ్సిడీలు ఇచ్చాం. దీని 1991 ఆర్థిక పాలసీ వలన ఏమైంది అంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు కూడా మనం అనేక పథకాలు చేపట్టడంతో అవి అభివృద్ధి దిశగా పయనించాయి. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వీటికి ప్రైవేటైజేషన్కి వీలు కల్పించారు. దాని వలన ప్రైవేటైజేషన్ జరిపించడం వలన అప్పటి వరకు గుదిబండలా తయారైన ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి పదంలో చేరుకుపోయాయి. దానివలన మనం ఆర్థికంగా ఎంతో మెరుగుపడ్డాము. దీంతోపాటు పోఖ్రాన్ పరీక్షలు ఈయన కాలంలోనే ప్రారంభం అవ్వాలి, కానీ ప్రపంచ దేశాల ఒత్తిడి వలన ఈయన తలొగ్గి పోఖ్రాన్ పరీక్షలను నిలిపివేశారు. దాంతోపాటు దేశంలో పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందించాలి. దానికోసము ఈయన చాలా పథకాలను ప్రవేశపెట్టాడు. దాంతోపాటు అప్పుడు ఉన్న సాంకేతిక యుగానికి తగ్గట్టుగా సాంకేతిక విద్యా సంస్థల్లో నిధులు మంజూరు చేశాడు. ఈయన పరిపాలనా కాలం చాలా అల్ప మెజారిటీ అన్నమాట. అత్యల్ప మెజారిటీ కలిగిన సమయంలో ఈయన ప్రధానిగా 5 సంవత్సరాలు ప్రధానిగా చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పటికీ కూడా అల్ప మెజారిటీతో ప్రధానిగా చేసిన ఏకైక ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంతోపాటు ఆయన అప్పుడు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా
ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు వచ్చాడని భారతదేశ చరిత్రే ఈయన చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా చేసింది. దాంతోపాటు 2024లో ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం కూడా ఈయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఇచ్చారు. అంటే ఈయన దేశానికి ఎన్ని రకాలుగా సేవలు చేశారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థని అల్ప ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలోనే 4వ స్థాయి ఆర్థిక వ్యవస్థకి తీసుకురావడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.